ఉగ్రవాదులనే లేపేశామని ఇండియా అంటోంది. అటు పౌరులు కూడా చనిపోయారని పాకిస్తాన్ అంటోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియా జరిపిన దాడులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టుగా ఇండియా చెబుతోంది. ఎంతమంది చనిపోయారు అన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా పదుల సంఖ్యలో అయితే ప్రాణ నష్టం జరిగిందని మాత్రం ఇరు దేశాల మాటలు వింటే అర్థమవుతుంది. ఇంతకీ ఈ దాడుల గురించి పాకిస్తాన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అక్కడి ప్రభుత్వం ఏమంటోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? 2 అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా యుద్ధ భయాన్ని పెంచింది. ఇటు ఇండియా జరిపిన దాడుల్లో తమ పౌరులు 8 మంది మరణించారని, 35 మంది గాయపడ్డారని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అంటున్నారు. ఇండియా దాడులను పాకిస్తాన్ ప్రభుత్వం ఒక యుద్ధ చర్యగా అభివర్ణించింది. పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఈ దాడులను నిర్దయమైన దాడిగా ఖండించారు. ఈ చర్యలకు ధీటైన సమాధానం చెప్పే హక్కు పాకిస్తాన్కు ఉందని, పాకిస్తాన్ ప్రజలంతా పాకిస్తాన్ సైన్యానికి అండగా నిలవాలని షరీఫ్ తాను అంటున్నారు. ఇక 2 మసీదులపైన దాడులు జరిగాయని, ఓ చిన్నారి, ఓ మహిళ మృతి చెందారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ ప్రజల అనుభవాలు ప్రభుత్వానికి వేరేలా ఉన్నాయి. అక్కడి ప్రజలు సైతం పాక్ ప్రభుత్వం కారణంగా విసిగిపోయి ఉన్నారు. ఉగ్రవాదానికి తామే బాధితులమని వాపోతున్నారు. ముజఫరాబాద్లో నివసిస్తున్న ప్రజలు ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్దాలతో మేల్కొన్నారట. మొదటి పేలుడు జరిగే సమయానికి చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. వారు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అప్పటికి మరిన్ని క్షిపణులు దూసుకొచ్చి పరిస్థితి గందరగోళంగా మారింది. పిల్లలు ఏడుస్తుండగా మహిళలు భద్రత కోసం పరుగులు తీస్తున్నారు. ప్రజలు భయంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నివాసితులు చెబుతున్నారు. అయితే వీటన్నిటికీ ఇండియాను నిందించేవారి కంటే తమ సొంత దేశాన్నే నిందించేవారే ఎక్కువగా ఉన్నారని పలు సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థం చేసుకోవచ్చు. తమను ఆకలితో చంపుతూ మరోవైపు సైనిక ఖర్చును విపరీతంగా పెంచుతుండడాన్ని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.